ఈరోజు ర్యాపిడో ఉంది, మీరు చూశారు. ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతను వాళ్ళ తండ్రి నిజామాబాద్కు మైగ్రేట్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. నేను చెప్పిన విషయాలన్నీ వినేవాడు. కొడుకు ఐఐటి చేశాడు. అవన్నీ విన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ మీరు చూశారు. అతను చేసిన పని మీరు చూస్తే దేశంలో ఉండే ఆటోలు కానీ మోటార్ బైకులు కానీ ఇవన్నీ కూడా ఊబరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం చేశాడు. ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాడు. ఒక పక్క వెహికల్ ఓనర్ని, ఆ వెహికల్ ఆపరేట్ చేసే రైడర్ని, ఇంకో పక్క యూజర్ని, ఇద్దరిని పెట్టాడు. టైం పెట్టాడు, రేటింగ్ పెట్టాడు. ఒక 5-6 మందికి పంపిస్తే ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయితే వాళ్ళని పంపిస్తూ వచ్చాడు. ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. ఐడియా గ్రేట్ కాదు, కానీ ఆలోచించిన విధానం గ్రేట్. ఇంతవరకు చాలామంది ఊహించుండరు. అలాంటిది ఈరోజు చూస్తే అది $1 బిలియన్ కంపెనీ ఒక 4-5 సంవత్సరాలు అయిపోయిందంటే అది మీకు చేత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఇది కూడా ఇన్నోవేటివ్ వేగా ఆలోచించాలి. రొటీన్గా ఆలోచిస్తే మీ ఆలోచనలు రావు. ఈ టెక్నాలజీ ఏజ్లో వినూత్నంగా ఆలోచించడం, దానికి టెక్నాలజీ జోడించడం, అది అయిన తర్వాత ఒక నాయకత్వాన్ని ఇవ్వాలి. ఆ లీడర్షిప్ మీరు ఇవ్వగలిగితే మీరు దానివల్ల ఫలితాలు ఒక మండలం కావాలంటే మండలానికి ఇవ్వచ్చు, జిల్లా కావాలంటే జిల్లాకి ఇవ్వచ్చు, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికే సేవలు అందించే పరిస్థితి